నారాయణ. సర్వం నీదే అయిన చోట అడగడం అనే ప్రశ్నే ఉంది. అయినా ఏం కావాలో చెప్పు. మీ మెళ్ళోని నాగరాజు కావాలి. నాగరాజా? నాగరాజా, నేను చెప్పింది అర్థమైంది కదమ్మా, కార్యసాధన చేసుకునే తిరిగి వస్తాను. దేవి, ఎవరి ముద్దు పాప? కపిలముని కుమారుడు స్వామి. ముచ్చటగా ఉన్నారు కదా. నీ మురిపని నాకు అర్థమైంది దేవి. పాల బుగ్గల పాపాయి కోసం మనసు ప్రాకులాడుతోంది కదా. ఆ ఆశ ప్రతి ఇళ్ళకి ఉంటుంది స్వామి. కానీ త్రిమూర్తుల వంటి ముద్దు పాపని కన్న తల్లి అదృష్టవంతురాలు. ఆ అదృష్టం ఒక కశ్యప దంపతులకే దేవి. తమ వంటి తపోనిధులకు అది అందరాని భాగ్యం కాదు స్వామి. అదంతా ఈశ్వరేచ్ఛ. మీరు రాయితున్నది సంహిత స్మృత స్వామి? సంహితే దేవి. పూజా విధాన రచనలో ఉన్నాను. పూజా విధాన రచన పూజకు వేళయమే మర్చిపోయారు. అప్పుడే అపరాహ్నమైందా? అవును, నవతార్చనకు పూజ సామగ్రి సిద్ధంగా ఉంది. మీరు స్నానం చేసినట్టు. అలాగే. నారాయణ. కాళకంఠుని కంఠారానికి ఊడిలో పొరనాడే దుస్థితి పట్టింది. నాగరాజా, ఎక్కడికిలా బయలుదేరావు? అందేంచకు నాగరాజా, చెప్పు, ఎక్కడికి వెళుతున్నావు? లోకమాత ఆజ్ఞ శిరసావహించడానికి వెళ్తున్నాను. ఆ మహాదేవి అటువంటి ఆజ్ఞ ఏమిచ్చిందో చెప్పడానికి నాకు ఆజ్ఞ లేదు. ఓహో, అలా అయితే వెళ్ళిరండి నాగరాజా. ఆ అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి ఎంతో దూరం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? నాకు తెలుసు నాగరాజా. ఈ విషయం అంబకు నాకు తప్ప మరి ఎవరికీ తెలియదే. అయినా నాకెందుకులే, త్వరగా వెళ్ళు. ఆలస్యమైతే మీ అమ్మ కోపగించుకుంటుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్యసాఫల్యం కాకముందే రహస్యం రచ్చకెక్కుతుందేమోనని నాకు ఉంది. అలా ఎన్నటికీ జరగదు. అసలు ఈ విషయం ఆ భగవంతుడికే తెలియదు. అయితే ఇంకే, అత్రి మహర్షి మరణంతో అనసూయ దాంట్లో తానే సమాప్తం అవుతుంది. గౌరీ శంకరుని గలహారం. నాగరాజా, నా ఇంటికి దయచేశారెందుకు ప్రభు? నా పతిదేవుని మీద అమృత వర్షం కురిపించడానికి వచ్చారా? నా జన్మ చరితార్థమైంది. పావనమాయను మా గృహం
నాగదేవత బుసబుసలాడే వేలుపా వేళను మా వెనుకపై నిలచి ఏలే చల్లని నాగేంద్ర ఓ నాగదేవత ఓ నాగదేవత నా సేవగొని దయసేయుమయ్యా ఓ నాగదేవత ఓ నాగదేవత అమృతధారలు నిండి పొంగుచునుండుగా నేడిన వారికి కోరినదేదో దొరకుచుండును మెండుగా నిన్ను చూసిన పాపీసను పెడదారి చేరద కోరును పూజారి ఓ నాగదేవత ఓ నాగదేవత నా సేవగొని దయసేయుమయ్యా ఓ నాగదేవత ఓ నాగదేవత 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 నాగరాజు ఇంకా రాలేదు. అరే నాగరాజు ఇక్కడే ఉన్నాడే. నాగరాజా, వెళ్ళిన పని నెరవేర్చుకొచ్చావా? లేదు. లేదా? నాగరాజా, ఆ వెళ్ళిన పని ఏమిటో ఇప్పుడైనా చెప్తావా? చెప్పు. మహామాత ఆదేశానుసారం అత్రి మహర్షిని కాటు వేయడానికి వెళ్ళాను. కానీ ఈ బోళాశంకరుడు నీకంటే ముందు అక్కడికి వెళ్ళాడు, అంతేనా? నారదా, అయితే మీరు తెలిసే మాకి తలవంపులు తెచ్చిపెట్టారన్నమాట. దేవి, మాంగళ్యాన్ని అపహరించి ఆ మహాసాధ్విని పరీక్షించరాదు సుమా. ఆవిడ మహాసాధ్వి కాదా? కాదు. ఎందుచేత? ఆమె మహాసాధ్వి అయితే తన ప్రభావం వల్ల తన మాంగళ్యాన్ని రక్షించుకునేది. మీరు సహాయపడవలసిన అవసరమే ఉండేది. అందుకనే ఆయన్ని బోళాశంకరుడు అన్నారు మహాదేవి. ఈయన గారి గోళాతన మూలాన్నే మా ప్రయత్నం విఫలమైంది. అది కాదు దేవి. నారాయణ నారాయణ. అదిగోనే, అదిగో నర్మదా. అరవకండి, నా పతి నిద్రిస్తున్నారు. ఓహో, వీరేనా నీ పతి? ఆహా, ఎంత అందగాడే, మన్మద మొలక. నువ్వు కళ్ళగంటున్నది వీరేనా? చాలు ఆపు. దాని జాతకంలో రాసిన నవమన్మదుడే. ఎవరు ఎవరు? నర్మదా, ఎవరది? ముందు వెళ్ళండి మీరంతా ఇక్కడి నుంచి. సతమా అలాంటి బావగారు అంతా కొంచెం చూడనివటే. నర్మదా, ఈ కుంటి కూని కురుపు కన్నా మంచి వరుడు దొరకలేదటే. దూరంగా పండి, నా ఇంటికి వచ్చి నన్ను పరిగెత్తుతున్నారా? పండి పండి, దూరంగా పండి. నువ్వు కూడా వెళ్ళిపో. నన్ను పోని, ఇక నేను ఈ అవమానాన్ని తగ్గించలేను. నా కర్మకు నన్ను వదిలిపెట్టాయి. స్వామి, అలా అనకండి, నన్ను విడిచి వెళ్ళకండి. ఈ లోకంలో మీకంటే నాకు దిక్కెవరున్నారు? మీ పాదాంకితం చేసిన ఈ దీనురాలి జీవితాన్ని అన్యాయం చేయకండి స్వామి. నర్మదా, ఏడుస్తున్నావా?
ఊరుకు విసిగించి వెర్రెత్తించే ఈ పొడు లోకానికి దూరంగా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. అలాగే స్వామి. నర్మదా